హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినని. ఇంక ఇటు దిగలేదేంట్రా బాబు అనుకున్నాను. అదే ఆ $30 యూఎస్లో ఉంటాడు కదండి. ఏమనంటే నా $30 నాకు ఇచ్చండి, $30 పెట్టి సినిమా చూసాను ఇది అది అని వాగుతుంటాడు కదా, అదే బార్బుల్ అని పెద్ద మనిషి. అది ఎలాంటి టాక్సిక్ మైండెడ్ అంటే నిజంగా లిటరలీ నవ్వొస్తుంది భయ్య. అసలు మాట్లాడకూడదు ఎందుకులే ఎవరి గురించి అనిపించింది, కానీ ఖచ్చితంగా వీళ్ళు ఒక మోటో ఏంటంటే ఏదో ఒక విధంగా తెలుగు సినిమాని ఏదో ఒక విధంగా నొక్కాలి, తెలుగు సినిమాలు క్రిటిసైజ్ చేయాలి, తెలుగు సినిమాలు నానా రకాలుగా మాట్లాడి దాంతో వ్యూస్ సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి. ఇదే వాడి టార్గెట్. నిజంగా యూఎస్లోనే ఎక్కడో ఓవర్సీస్లో ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నాడో తెలియదు, కానీ ఆ నిజంగా ఉద్యోగం చేస్తున్నాడో మరి ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ ఇంత టాక్సిక్ మైండెడ్ ఒకడు, ఇంత ఒక ప్రతి దాంట్లో కూడా నెగిటివిటీ అని పరితపించిపోయే బార్బుల్ భయ్య. నిజంగా నువ్వు చెప్పిన రివ్యూ నాకు బుర్ర పాడైపోయింది భయ్య. పెద్ద సినిమాకి సంబంధించి అదే ట్రైలర్ రివ్యూ. ఇక ట్రైలర్ రివ్యూ ఎలా ఉందంటే ఒకసారి ఊహించుకోండి. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ఆల్మోస్ట్ ఇండియాలో అనేది బెస్ట్ సినిమా అయినా సరే ఈడిచ్చే రివ్యూ ఎలా ఉంటుందంటే లిటరల్లీ మనం ఊహించేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే భయ్య ఒక మానసికంగా వీళ్ళందరూ ఒక వ్యాధితో బాధపడుతుంటారు అనమాట. అదేంటంటే నెగిటివిటీ అనే బాధ. ఆ నెగిటివిటీ అనే దానికి అలవాటు పడిపోయి వీళ్ళకి ఏం చూసినా సరే అలా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియా వైడ్ ఏంటి ప్రపంచవ్యాప్తంగా పెద్ది అనే సినిమాకున్న వైబు మామూలు వైబు కాదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా దిష్టి చుక్కలు. వీళ్ళందరూ కూడా వాళ్ళ కొద్దిగా దిష్టి పోద్దేమో సినిమా కోసం. ఎందుకంటే వీడు మాట్లాడిన మాటలు ఏంటంటే భయ్య, వీడు ముఖ్యంగా మాట్లాడే మాటలు ఏంటి, తెలుగు సినిమాలో కొత్తదనం రావాలి, కొత్త కథలు రావాలి, రొట్ట సినిమాలు చేస్తారు అది ఇదని వాగుతాడు. అదే తెలుగులో ఒక మంచి కొత్త కాన్సెప్ట్ సినిమాలు వస్తే వీడు ఓర్చుకోలేడు. వీడికి ఎలా గ్యాస్ ట్రబుల్ వచ్చిందంటే పాపం పెద్ద ట్రైలర్ చూసిన తర్వాత, ముఖ్యంగా పెద్ద సినిమా మీద ఎంత పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వగానే వీడికి ఈనోలో ఒక 100 వేసినా సరే వీడి కడుపు మంట చాలదు. సో ఇప్పుడు ప్రజెంట్ వీడికి పెద్ద ట్రైలర్ గురించి పెద్ద సినిమా గురించి మాట్లాడిన మాటలు వింటే వీడు ఎంత చైల్డిష్నా కొడుక, ఈడ రివ్యూలు ఇచ్చేది ఈడికా వ్యూస్ వచ్చాయనే ఫీలింగ్ వస్తుంది. సారీ ఏకవచనంతో మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే ఎంత నెగిటివిటీ మైండ్, ఎంత టాక్సిక్ మైండ్ ఉన్న వాళ్ళు ఎలానే మాట్లాడాలి. పెద్ద సినిమాలో ఒకసారి క్రికెటర్ అంటున్నారు, ఒకసారి రెజ్లర్ అంటున్నారు, ఒకసారి అథ్లీట్ అంటున్నారు. ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇది కూడా గేమ్ చేంజర్ లాగేనా ఏదో మాట్లాడాడు. ఒరే బుర్రలేని బుర్రతొక్కు ఎదవా. ఆ ట్రైలర్లో బొమ్మన రాణి గారు పెద్దగా గొంతు దించుకొని, మామూలుగా కాదు నీలాంటి వాళ్ళకి వినిపించే విధంగా గొంతు చించుకొని అరిశారా క్రాస్ ఓవర్ అథ్లెట్ అని. బుర్రలేని ఎదవ, అది ఒకసారి చూడు. అది చూసి అది విన్న తర్వాత ఈవెన్ ఒలింపిక్స్లో కూడా గూగుల్లో ఫ్రీయే కదా, గూగుల్ కూడా సెర్చ్ చేస్తే క్రాస్ ఓవర్ అథ్లెట్ ఏంటి, అసలు దాంట్లో మెడల్స్ గెలిచిన వాళ్ళు ఎంతమంది, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో అవన్నీ కూడా నీట్గా వస్తాయి. నీకేంటంటే తమిళ సినిమాలకి ఇచ్చే రివ్యూలు చూస్తే భయ్య మర్చిపోద్ది. వీడికి తెలుగు సినిమాలు తప్ప ప్రపంచంలో అర్థం కాని లాంగ్వేజ్లో వచ్చే సినిమాలు కూడా వీడికి సూపరే. తెలుగులో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చినా సరే వీడికి నచ్చవు. ఎందుకంటే వీడు ఒక రోగంతో, ఇంకా అలా మాటలు వస్తున్నాయి కానీ మరి ఇంక తట్టుకోలేను భయ్య. వీడు ఒక రోగంతో బాధపడుతున్న ఆ రోగం పేరు ఏంటంటే తెలుగు సినిమాలు ఎంత బాగున్నా సరే బాగోలేదు అనిపించే రోగం అది. సో లేకపోతే అంత క్లియర్గా ట్రైలర్లో అంత నీట్గా క్రాస్ ఓవర్ అథ్లెట్ అని చెప్పిన తర్వాత ఆడికి అర్థం కాలేదంట. సో ఇలాంటి రివ్యూలు మనం చూడడం, దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవడం మనకు టైం బొక్క. అయినా సరే ఇలాంటి ఎదవల గురించి మాట్లాడుకోవద్దు భయ్య. వీళ్ళకి ఏంటంటే తమిళ్లో విజయ్ గారి గోడ్ సినిమా ఉంటుంది, అది ఎలాంటి రంబోలో సినిమా మన అందరికీ తెలుసు. దానికి వీడు ఇచ్చిన రివ్యూస్ చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. అక్కడ అదేమో కొత్తదనం అంట, మామూలు కొత్తదనం కాదంట. ఇలాగ ఎవరైనా ట్రై చేయగలరా, ఏ హీరో అయినా సరే. హీరో విలన్ నెగిటివ్ రోల్ చేశారు, హీరోగా అయినా చేశారు. మన తెలుగు హీరోలకి అంత సత్తా ఉందా, ఇది ఏదేదో మాట్లాడారు. అలాంటివన్నీ కూడా నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ చేసి వదిలేశారా అలాంటి క్యారెక్టర్లు. నువ్వా తెలుగు సినిమా గురించి మాట్లాడేది? కోడ్ సినిమా నచ్చినోడికి నాకు తెలిసి ఒక యావరేజ్ కంటెంట్ కూడా సూపర్ హిట్ భయ్య. ఎందుకంటే ముఖ్యంగా అందులో మన విజయ్ గారి సెకండ్ లుక్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. అక్కడికి ఆ లుక్ నచ్చేస్తుంది, కానీ ఎంటైర్గా డ్రాగన్ లుక్ నచ్చలేదు. ఇప్పుడు ఈ బార్బిల్ గారు చేసిన రివ్యూలు ఈ ట్రైలర్స్ మీద, డ్రాగన్ అండ్ పెద్ద ట్రైలర్ మీద, పెద్ద వరకు క్రాస్ ఓవర్ ఏదో వాగాడు. ఇంకా డ్రాగన్ ట్రైలర్ గురించి అయితే అది ఇంకా గ్లిమ్స్రా. ఓకే, చాలామందికి ఎన్టీఆర్ గారి లుక్ అయితే ఏంటి ఇంత సన్నంగా అయిపోయారు, అంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్కి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి అని ఒక డౌట్ ఉంది. ఎస్, ప్రతి ఒక్కరు మాట్లాడారు, నేను కూడా మాట్లాడారు. కానీ నువ్వు ఇప్పుడే సినిమా రిజల్ట్ గురించి, సినిమా ఎలా ఉండబోతుందో మాట్లాడుతున్నావు చూసావా. నువ్వు దేవరా కూడా ఇలానే మాట్లాడు. కట్ చేస్తే దేవరా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్. సో నాకు అర్థమైంది ఏంటంటే
వీళ్ళందరూ కూడా మొన్న లాస్ట్ టైము అసలు షూటింగ్ దశలో ఉన్న సినిమా పెద్ద అప్పుడే పోల్చక్క గోడకి ఇది స్టోరీయా, ఈ స్టోరీ పెట్టుకుని సినిమా తీస్తున్నారా, ఆడ అటు ఇటు కాకుండా మాట్లాడతారు పోల్చక్క అన్నోడు. ఇలాంటి వాళ్ళందరినీ చూస్తూనే లెటర్లే భయ్యా. అంటే సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లు వీళ్ళకి జోకర్లా కనిపిస్తున్నారు. ఒరే ఒక సినిమా మీద సినిమా రిలీజ్ అవనవరా, పోనీ ట్రైలర్ రిలీజ్ అవనవరా, సినిమా రిలీజ్ అవనవరా, అవేవి కాకుండా నీ ఇష్టానుసారంగా బాగేసి ఏదేదో మాట్లాడేసి కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్ పెట్టేసి, అంటే నీ సోకాల్డ్ ఐడియా ప్రకారం ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారికి నెగిటివ్గా మాట్లాడితే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏమో సపోర్ట్ చేస్తారు, అదే ఎన్టీఆర్ గారికి నెగిటివ్గా మాట్లాడితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఏమో వ్యూస్ లైక్స్ కొడతారు. ఇదే వీడి ఒక పెద్ద ఫండా. సో ఇలాంటి వాళ్ళ నా కొడకలకి అటెన్షన్ ఇవ్వకపోవడం చాలా అంటే చాలా బెటర్. ఎంత బెటర్ అంటే ఈరోజు ట్విట్టర్లో కూడా చూసాను భయ్య. ఎలా అంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఓపెన్గా మాట్లాడుకుందాం. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఈ డ్రాగన్కి ఇచ్చిన రివ్యూస్ సంబంధించి వీడియో క్లిప్స్ కట్ చేసి మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, పోస్టులు చేస్తున్నారు. డ్రాగన్ లుక్ మీద బార్బీలు కూడా ఏవో తమ్లైన్ పెట్టి ఏవో చేస్తున్నారు. మీ సినిమా రిలీజ్ వారంలో పెట్టుకుని మీకు ఎందుకురా ఫ్యామర్స్. నెక్స్ట్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వీడి పెద్ద గురించి మాట్లాడడం కట్ చేసి వాళ్ళేమో వైరల్ చేస్తున్నారు. అవసరమా భయ్య ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం నాకు అర్థం కాదు. మీకు ఫ్యాన్ వార్స్ ఉంటే మీరు చూసుకుని, అలాంటిది ఇద్దరి హీరోల్ని, ఇద్దరి సినిమాల్ని, ఇద్దరి నిర్మాతల్ని నానా సంకలు లాగించే మాట్లాడుతున్న ఇలాంటి ఎదవలు సపోర్ట్ చేస్తున్న ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయినా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయినా సరే మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. వీళ్ళకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు కాదు, తెలుగు సినిమాయే వీళ్ళ ప్రాబ్లం. వీడు పెట్టే $30 నొక్కేసుకుంటాడు చూడండి, ఆడ అకౌంట్ ఏదో కనిపించండి రా బాబు, పంపించండి నాకు, నేను $30 కొట్టేస్తాను అడిగి, ఇప్పుడే కొట్టేస్తాను. ఎలాగో $30 గురించి మళ్ళీ మాట్లాడతాడు. ఈడి రోత, ఈడి రివ్యూస్, నాకు ఇంక బూతులు వస్తాయి లిటరల్లీ. సో మన తెలుగు యువత కూడా మారండ్రా. అటు ఇటు గొడవలు పెట్టి మధ్యలో ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఎక్కువగా మీరు వాళ్ళకి అటెన్షన్ ఇవ్వద్దు. ఇప్పుడు మీ హీరో సినిమా లేదని చెప్పి మా హీరో పడితే మీ హీరో సినిమా వచ్చినప్పుడు మళ్ళీ మీ మీద పడతాడు. దానివల్ల ఎవరికి బొక్క. ఓకే, అది రివ్యూ చెప్పినంత మాత్రాన ఇక్కడ ఎవడ అంత ఎర్రిపప్పులు జనాలు కూడా అంత క్లారిటీలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏదో నవ్వుకోవడానికి గడే తప్ప సినిమా బాగుంటే ఎవడు ఎన్ని రివ్యూలు చెప్పినా ఏం చేసినా సరే దాన్ని ఎవ్వడు ఆపలేడు. నేను క్లియర్గా చెప్తున్నా, దేవరా అనే సినిమాకి వీడు చేసిన నెగిటివిటీ లిటరల్లే ఎన్టీఆర్ గారి అభిమానులు కాబట్టి వదిలేశారు, కానీ వేరే వాడు ఎవడ అభిమానులు అయినా సరే వీడికి తోల తీర్చేస్తారు. సినిమా రిలీజ్కి ముందే ట్రైలర్ గురించి, సినిమా గురించి అబ్బాబ్బాయి ఎంత నెగిటివిటీ చేయాలనుకున్నాడు అంత నెగిటివిటీ చేశారు. అది కూడా కేవలం అడిగి ప్రొడ్యూసర్ మీద ఉన్న కోపంతో. సో ఇలాంటి వాళ్ళని మనం అటెన్షన్ ఇచ్చి మనం ఏదేదో ఆడేదోగా మనకు నచ్చిన హీరోని ఏదో అన్నాడు, సో ఆ నిలబెట్టి చేసేద్దాం, నెక్స్ట్ నీ హీరోని కూడా అంటాడు. సో ఇలాంటి వాళ్ళని పట్టించుకోవడం పక్కన పెట్టండి భయ్య, ఇది మంచి సంస్కృతి కాదు. ఇప్పుడు ప్రజెంట్ సినిమా పరిస్థితి ఎలా ఉందంటే ఒక పేషెంట్ లాగా ఒక ఐసీయూలో ఉన్నట్టు ఉంది. సో ఇలాంటి టైంలో సినిమాని బతికించాలంటే పెద్ద ఇలాంటి సినిమా ఖచ్చితంగా ఒక భరోసాని ఇవ్వాలి. ఇంకా థియేటర్లకు జనాలు వస్తారు, ఇంకా థియేటర్లు సినిమాలు రప్పించగలుగుతుంది జనాలు అనే ఫీలింగ్ రావాలి అంటే ఇప్పుడు పెద్ద ఇలాంటి సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఇది ఇండస్ట్రీ మొత్తం వందల దేవుళ్ళకి మొక్కుతున్నారు లిటరలీ పెద్ద సినిమాకి. ఒకనొక టైంలో బాహుబలి సినిమా టైం రిలీజ్ అయినప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఎలా హిట్ అవ్వాలని కోరుకుందో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి ఒక పెద్ద క్రైసిస్లో ఉన్నారు వీళ్ళు. థియేటర్లు మూసుకుపోతున్నాయి, సింగిల్ స్క్రీన్స్కి ఎవరు రావట్లేదు, అది ఇది ఇంక మామూలు లెక్కలు కాదు. సో ఇలాంటప్పుడు ఇలాంటి ఎదవలు ఇచ్చే అటెన్షన్ చెత్త రివ్యూలన్నీ మీరు ఏదో పోస్ట్ చేసేసి మేము ఆ హీరో మీద గజ్జి తీసేసుకున్నాం, ఈ హీరో మీద గజ్జి తీసేసుకున్నాం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ చెప్తున్నా, ఈ బార్బుల్ అనేవాడికి అసలు సినిమాలు చూడడమే రాదు. వీడికి ఓపెన్ హ్యామర్ సినిమా అర్థమైపోద్ది. లిటరలీ చెప్పాలంటే మన దగ్గర బ్లాక్ బస్టర్ చివరి బ్లాక్ బస్టర్ అనే సినిమా కూడా వాడికి అర్థం కాదు. వీడికి ఓపెన్ హ్యామర్ సినిమా అర్థం అయిపోద్ది, ఓజీ సినిమా అర్థం కాదు వీడికి. వీడికి అంత కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. ఎలాంటి యాదవులకు మనమేమో అటెన్షన్స్ ఇవ్వడం. మనశంకర వరప్రసాద్ అనే సినిమాకి వీడు ఇచ్చిన రివ్యూ ఏ సినిమా లేదు కాబట్టి ఆ సినిమా ఆడిందంట. అంటే 300 కోట్ల గ్రాస్ ఇచ్చిన తెలుగు లేదు. ఎర్రినా కొడకలా చెప్పండి, ఏం మాట్లాడుతాడు ఆడి. సో లిటరలీ ఈ నా కొడక అనవసరంగా నేను అసలు చూడను భయ్య, రికమెండేషన్స్లో వచ్చేసింది ఆ వీడియో ఏంటో అని చెప్పి మొత్తం టైం బొక్క నాకు.